గురజాడ అప్పారావు 110వ వర్ధంతి సందర్భంగా పలు సాహితీ సంబంధించిన కార్యకలాపాలు కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఈ విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు కవులను అందరినీ కూడా ఇక్కడికి ఒకే వేదికపై తీసుకొని వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి తెలకపల్లి రవి గారు అయితే మనతో పాటు ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఈ ఆధునిక కవుల్లో భాగంగా చూసుకుంటే తగిన గౌరవం అయితే మన రాష్ట్రంలో దక్కట్లేదంటూ కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే గురజాడ అప్పారావు గారు తన కాలానికి కంటే చాలా ముందున్నటువంటి వ్యక్తి. బహుశా ఆయన రాసిన దేశభక్తి గేయం ఒక అంతర్జాతీయంగా ఏ దేశంలో అయినా జాతీయ గీతంగా పెట్టుకోదగింది. మతములన్నీ మార్చిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అని. మతాలు కాదు, మనుషులు కావాలి. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. తిండి ఉన్నవాడే మనిషి, తిండి కలిగితే కండగలదు. ఇలా ఒక వాస్తవికమైన మానవీయ పునర్వికాసాన్ని చెప్పినటువంటి వ్యక్తి గురజాడ. మహాకవి, వైతాళికుడు, భాషావేత్త, అన్ని లక్షణాలు ఉన్న గురజాడ అప్పారావు గారికి మనం చేసింది ఏమీ చాలదు. మనం చేసాము, తలుచుకుంటున్నామని పాలకులు అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక జాబితాల్లో సంస్మరణ దినోత్సవాల్లో గురజాడ అప్పారావు గారు లేరు. నాటకకర్తగా ఆయన ఏదో జరుపుతున్నారు నా కల్చరల్ విభాగం వాళ్ళు, కానీ వాస్తవానికి ఆయన తెలుగు జాతి వైతాళికుడు. ఆయన అనేక కోణాల్లో అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తి. సాంస్కృతిక శాఖ, విద్యాశాఖ, భాషా శాఖ, మహిళా సంక్షేమ శాఖ, అన్ని శాఖలు కూడా తలుచుకోవలసినంత మహత్తరమైన వారసత్వం గురజాడ అప్పారావు గారు. ఆయన ప్రజల భాషలోనే చదువు చెప్పాలన్నాడు, వాడుక భాష కావాలన్నాడు. ఈరోజు మీడియాలో మనం అందరము ప్రజల భాషలో మాట్లాడుతున్నామంటే అది గురజాడ చూపించినటువంటి మార్గం. అందుకనే ఈ 110వ వర్ధంతి నాటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గురజాడను మరింత సమగ్రంగా సంస్మరించుకోవటము, ఆయన నివాసాన్ని అనేక ఒత్తిళ్ల తర్వాత తీసుకొని ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ ఇక్కడ పూర్తి ఏర్పాట్లు, ఆయన గురించి అన్నీ తెలుసుకునే అవకాశం లేదు, పూర్తి రక్షణ కూడా లేదు. ఇది తీసుకునే సమయంలో వారసులకు ఇచ్చిన వాగ్దానాలు అవి కూడా కొన్ని అమలు జరగలేదు. సో వీటిని కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మూడవది, ఉత్తరాంధ్ర నేను తరచూ ఉజ్వల ఆంధ్ర అంటుంటాను. ఇక్కడ శ్రీశ్రీ కావచ్చు, గురజాడ కావచ్చు, రావిశాస్త్రి కావచ్చు, బీనాదేవి కావచ్చు, ఆదిభట్ల నారాయణ దాసు, ఘంటసాల, సుశీల, ఇలా గిడుగు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సాంస్కృతిక వారసత్వం చాలా ఉన్నతమైనది ఉంది. ఇక్కడ గురజాడ పేరుతో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి మొత్తం ఈ ప్రజా సంస్కృతిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అతి ముఖ్యమైనది, గురజాడ పేరుతో ఛాందస్సులను నెత్తిన పెట్టుకునే ఒక పద్ధతి కూడా ఇక్కడ ఉంది. గతంలో కొంతమందికి ఆ విధంగా కొంతమంది పురస్కారాలు ప్రకటించినప్పుడు మేము దాన్ని కాదన్నాం. ఇప్పుడు దేశంలో పునరుద్ధరణవాదం, రివైవలిజం అనేది ఒకటి వస్తుంది. ఈ పునరుద్ధరణవాదానికి విరుగుడు గురజాడ చెప్పిన పునర్వికాసం. కాబట్టి ఒక పునర్వికాస చైతన్యంతో ప్రజలను మరింత ముందుకు తీసుకుపోవడానికి గురజాడ వర్ధంతి, సంస్మరణ అన్నవి సందర్భాలు కావాలి. ఇప్పుడు నేను చెప్పిన మహనీయులందరినీ, గిడుగు, ఆరుద్ర, గురజాడ, శ్రీశ్రీ, ఆదిభట్ల, ద్వారం, వీళ్ళందరినీ కలిపితే ఉత్తరాంధ్రలో ఒక గొప్ప కల్చరల్ టూర్ మ్యాప్ ఏర్పడుతుంది. అంటే మీరు ఇన్ని చెప్పారు, ఎంత బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు గురజాడ పట్ల ఎంత కొంచెం వెనక్కి లాగుతున్న నేపథ్యం కనిపి? ఎందుకంటే ఒక జన్మదిన వేడుకలు కావచ్చు, ఈరోజు వర్ధంతి వేడుకలు, ఇవేవి కూడా సక్రమంగా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించిన అధికారికంగా కూడా ఎంతవరకు కూడా ప్రకటించలేదు. చాలామంది కవుల పేర్లు అయితే అధికారికంగా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపించింది. ఈరోజు గురజాడని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? ఏం జరుగుతుంది? గురజాడ గిడుగునన్నా ఏదో అధికార భాషా దినోత్సవం అని జరుపుతున్నారు. గురజాడ గిడుగు సహచరుడు, ఇద్దరు కృష్ణార్జునులాగా చేశారు. గురజాడ భావజాలం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. వెనక చూసిన కార్యమేమోయ్, మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందుకడుగై, వెనకబడితే వెనకేనైనా గురజాడ అప్పారావు గారి మాట వీళ్ళకి మింగుడు పడడం లేదు. సనాతనవాదం కావాలి, సనాతనవాదం అనే వాళ్ళకి గురజాడ చెప్పిన అధునాతన మానవతావాదం మింగుడు పడడం లేదు. అందుకనే ఆ మాట పైకి చెప్పకుండా ఈ వ్యవహారం నడుపుతోంది. కాబట్టి గురజాడని చెప్పకుండానే కొంచెం వెనక్కు నెడుతున్న ఒక పరిస్థితి ఉంది. దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించగలిగింది కాదు. ఇది గురజాడ లేకపోతే తెలుగు సంస్కృతి, ఆధునిక వికాసం ఇవేమీ లేవు. అందువల్ల తప్పకుండా అడుగుజాడ గురజాడది, అది భావికి బాట, మనలో వెధవాయిత్వం మరపించే పాట అని శ్రీశ్రీ అన్నాడు. అడుగుజాడ గురజాడది, వెలుగుజాడది. దాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోవాలి తప్ప అరకొరగా, పాక్షికంగా, లేకపోతే మొక్కుబడిగా చేయటం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఈ
సందర్భాన్నైనా తీసుకొని గురజాడ నివాసము ఈ సాంస్కృతిక కేంద్రము వికాసంతో పాటు ఆ మార్గాన్ని ముందుకు తీసుకోవడానికి ఆయన రచనలు కూడా మరింత విస్తృతంగా యువతకు పిల్లలకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా ఉంది. తెలుగు మీడియము తెలుగు భాష అని సభలు సదస్సులు పెడితే కుదరదు. తెలుగు భాష ప్రజల భాష కావాలి. గుర్తున ముత్యాల సరములు గూర్చుకొని తేటైన మాటలు అన్నాడు గురజాడ. ఆ తేటైన మాటలతో తెలుగు మనం నేర్పిస్తే పిల్లలు ముద్దుగా నేర్చుకుంటారు. అది మనం చేయడం లేదు. సో దానికి కూడా ఇది ఒక సందర్భం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గురజాడను మరింత సమగ్రంగా మరింత బాధ్యతగా చూడాలి. రెండవది ఆయన వర్ధంతిని జయంతిని పూర్తిగా బాధ్యత తీసుకొని సంపూర్ణంగా ఆయన ఏం సందేశం ఇచ్చారో అది చెయ్యాలి. మూడవది పునరుద్ధరణవాద ధోరణికి గురజాడకు కుదరదు అనే సందేశం కూడా గుర్తించాలి. నాలుగవది గురజాడ పేరుతో సాంస్కృతిక విశ్వవిద్యాలయం పెట్టి తప్పకుండా ఇక్కడున్న ఈ సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించాలి. ఐదవది ఆఖరిది ఆయనకు సంబంధించిన ఒక కేంద్రాన్ని దాంతోపాటు ఇక్కడున్న సాంస్కృతిక మూర్తులను కూడా తలుచుకునే విధంగా ఒక దీర్ఘకాలిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు టూరిజం మంత్రి దుర్గేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ అధినేత మేము తరచూ టూరిజంలో అభివృద్ధి చేస్తాం అంటుంటారు. కమాన్ కల్చరల్ టూరిజం, బెస్ట్ కల్చరల్ టూరిజం స్పాట్ ఏదైనా ఉంటే విజయనగరం. ఇక్కడ అనేక బౌద్ధ కేంద్రాలు ఉన్నాయి. ఆనంద గజపతిరాజు తాలూకు వారసత్వ సంపద ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ 5 పనులు చేస్తే తెలుగు వాళ్ళు సంతోషిస్తారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటూ ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర అంటేనే ఉజ్వల ఆంధ్ర అంటూ చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంతోమంది కవులైతే ఈ యొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడి నుంచే దేశానికి రాష్ట్రానికి ఎంతోమంది ప్రజలకు కూడా ఉపయోగపడేటట్లు ఎన్నో కార్యక్రమాలు అయితే జరిపారు. కనుక ఎక్కడి నుంచి అయితే ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా గురజాడ వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ యొక్క గురజాడను గుర్తించి తగిన గౌరవం అయితే ఇవ్వాలంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ఆడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.